హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఇంకొక 1 డేలో మనం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నాం కదా, 2026లోకి. మరి నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు చాలామంది రిజల్యూషన్స్ అని రాసుకొని ఉంటారు కదా, ఒక లిస్ట్లో ఒక 10 పాయింట్స్ 5 పాయింట్స్ అందరు రాసుకుంటాం రిజల్యూషన్స్. బట్ చాలా వరకు మనలో ఎండ్ ఆఫ్ ద జాన్ మంత్కి ఆ రిజల్యూషన్స్లో ఒక్కటి కూడా మనం చెయ్యం. మనం గోల్స్ పెట్టుకుంటాం, ఈ ఇయర్లో ఇది చేయాలి, ఇది సాధించాలి అని పెట్టుకుంటాం. అలా పెట్టుకునేటప్పుడు ఫస్ట్ చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. మనం ఎప్పుడు మన ముందు వీడియోలో మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటి అంటే థింక్ బిగ్. గట్టిగా ఆలోచించాలి. దానికి మెయిన్ ఏంటనుకున్నాం, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఈ రిజల్యూషన్స్కి వచ్చేసరికి కూడా అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అంటే డిసిప్లైన్డ్గా ఉండాలి, కన్సిస్టెన్సీగా ఉండాలి. మనం అది 5% చేసినా ఆర్ ఎల్స్ ఒక డేలో ఒక 10 minutes ఆ పర్టిక్యులర్ థింగ్కి మనం కేటాయించినా కూడా ఎవ్రీ డే అది ఉండాలి. అలా ఉన్నప్పుడు మన రిజల్యూషన్స్లో మనం రాసుకున్నవన్నీ మనం చేయలేకపోయినా కూడా కొన్ని అయినా సరే కంప్లీట్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ వస్తుంది అని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం, అదంతా ఓకే. కానీ మనం అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వాక్ వెళ్దాం అనుకుంటాం, డైలీ వాకింగ్కి వెళ్ళాలి, జంక్ ఫుడ్ తినకూడదు, మెడిటేట్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, టీ తాగకూడదు, ఇట్లా ఎవరికి తగ్గ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అనుకోండి, ఎర్లీ మార్నింగ్ ఎట్లయినా సరే Jan 1st నుంచి 4 o'clockకి లెగవాలి, ఈ టాపిక్ రోజుకి ఏ రోజు చెప్పినా ఆ టాపిక్ చదవాలి. ఇట్లా అందరూ ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్. డిఫరెంట్ పీపుల్ ఉంటారు, అందరూ ఒకేలా ఉండరు, అందరూ ఒకేలా ఆలోచించరు. ఎవరికి తగ్గ గోల్స్ ఉంటాయి, ఎవరికి తగ్గ ఆలోచనలు ఉంటాయి, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కూడా. సో మనం ఈ రిజల్యూషన్స్కి వచ్చేసరికి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా సరే కన్సిస్టెన్సీ మాత్రం ఉంటే 100% వి విల్ విన్. 100%. ఒక రోజు లేట్ అయినా కూడా మనం ఖచ్చితంగా విన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒక్క టాపిక్ మనం రాసుకున్న 5 రిజల్యూషన్స్లో ఒక్కటైనా. సో రిజల్యూషన్స్ ఎన్ని పాయింట్స్ రాసుకున్నామా అని కాదు, ఎంత డిసిప్లైన్డ్గా ఉన్నాము, ఎంత కన్సిస్టెన్సీగా ఉన్నాము అనేది మనం ఆలోచించాలి. సో అందరూ ఆలోచిస్తారని అనుకుంటున్నాను. సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. వచ్చే ఈ 2026లో మీ అందరూ హ్యాపీగా ఉండాలి. మీరు అనుకున్న గోల్స్ అన్నీ 100% జరుగుతాయి. ఆల్ ద బెస్ట్. బాయ్.